Welcome to Satishar English Grammar Shortcuts. Today we are going to continue the remaining four parts of speech: adverbs, conjunctions, prepositions, interjections. Here, our motto is not only identification of the parts of speech, but also we should have get practice through MCQ questions. So this video will help you a lot to identification and get practice. Thank you. Okay, dear aspirants, already we have learned four parts of speech: noun, pronoun, verb, and adjectives are over. Now, let's start today adverb. First, adverb అంటే ఏంటో తెలుసుకోవాలి. యాడ్వర్బ్ అనేది వెర్బ్ని కానీ అడ్జెక్టివ్ కానీ వేరొక యాడ్వర్బ్ని కానీ క్వాలిఫై చేసేదే యాడ్వర్బ్. మరి ఈ యాడ్వర్బ్కి సాధారణంగా ఎలా గుర్తిస్తామంటే, యాడ్జెక్టివ్కి ఎల్వై పెడితే యాడ్వర్బ్ అవుతుందండి, నౌన్కి ఎల్వై పెడితే యాడ్జెక్టివ్ అవుతుందండి. ఇక్కడ యాడ్జెక్టివ్కి ఎల్వై పెడితే యాడ్వర్బ్ అవుతుంది. అయితే సాధారణ యాడ్వర్బ్ కొన్ని ఏం చేస్తాయంటే సబ్జెక్ట్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో ఉంటాయి. అందుకే సబ్జెక్ట్కి మెయిన్ వెర్బ్ మధ్యలో హెల్పింగ్ వెర్బ్ కాకుండా ఇంకేదున్నా అది యాడ్వర్బ్ అని గుర్తించాలి. మరి యాడ్వర్బ్లో రకాలు చూసుకున్నట్లయితే యాడ్వర్బ్లో 10 టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటోది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. దీన్ని ఎలా తెలుసుకుంటామంటే, ఒక పని ఎలా జరిగింది అని ప్రశ్న ఇస్తే వస్తుంది. హౌ ద థింగ్ ఈజ్ డన్ అని క్వశ్చన్ ఇస్తే వస్తుంది. హీ కేమ్, అతను వచ్చాడు. ఎలా? హౌ, స్లోలీ. ఎలా వచ్చాడు? స్లోగా వచ్చాడు. హీ ఆస్క్డ్, హౌ, ఎలా అడిగాం? సీరియస్లీ. దే ప్లేడ్, వాళ్ళు ఎలా ఆడారు? వెల్, బాగా ఆడారు. షీ పెయింటెడ్ ద పిక్చర్, ఆమె ఎలా పెయింట్ చేసింది పిక్చర్ని? బ్యూటిఫుల్గా, అందంగా పిక్ చేసింది. అలాగే హార్డ్, ఫాస్ట్, క్విక్లీ, గ్రాడ్యువల్లీ, ఇవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ కింద వస్తాయి. చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే ఒక పని ఎప్పుడు జరిగింది, వెన్ ద యాక్షన్ ఈజ్ డన్ అని క్వశ్చన్ ఇస్తే వచ్చేది యాడ్వర్బ్ ఆఫ్ టైం అండి. దీనికి ఉదాహరణ చూడండి. హీ కేమ్ దెన్, అతను వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? వెన్, ఎప్పుడంటే దెన్, అప్పుడు వచ్చాడు. హీ పెయింటెడ్ ఎస్టర్డే, ఎప్పుడు పెయింట్ చేశాడు? ఎస్టర్డే, నిన్న చేశాడు. రవి విల్ కమ్ టు ఆఫీస్ టుమారో, రవి ఎప్పుడు వస్తాడు ఆఫీస్కి? రేపు వస్తాడు, టుమారో. సో దెన్, ఎస్టర్డే, టుమారో, ఇవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ టైం ఇండికేట్ చేస్తాయి. మరికొన్ని ఉదాహరణలు. హీ రిసీవ్స్ ద ప్రైజ్, ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాడు? లేటర్, తర్వాత చేసుకుంటాడు. ద బాయ్ హ్యాస్ ప్లేడ్, ఎప్పుడు ఆడాడు? జస్ట్ నౌ, ఇప్పుడే ఆడాడు. అలాగే ఆఫ్టర్, బిఫోర్, స్టిల్, జస్ట్, ఎట్, సో ఫర్, ఆల్రెడీ, ఇవన్నీ యాడ్వర్బ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తాయి. మరి మూడో చూస్తే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇదేం చేస్తుంది? ఒక పని, యాక్షన్ ఎక్కడ జరిగింది అని చెప్తుంది యాడ్వర్బ్ ఆఫ్ యాక్షన్. ఎగ్జాంపుల్ చూడండి. హి స్టేడ్ ఇన్, అతడు ఇంట్లో, లోపల ఉన్నాడు. ఎక్కడ? ఇన్, లోపల. ఐ స్లెప్ట్ దేర్, నేను పడుకున్నాను. ఎక్కడ? దేర్, అక్కడ. చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఒక పని ఎక్కడ జరిగిందో చెప్పేవి అనుకున్నాం కదా. హీ మూవ్డ్, బ్యాక్వర్డ్, ఎలా మూవ్ అయ్యాడు? వెనక్కి మూవ్ అయ్యాడు. దే క్లీన్డ్ ఇన్సైడ్, ఎక్కడ క్లీన్ చేశారు? ఇన్సైడ్లో క్లీన్ చేశారు. షాగర్ వాకుడు, షాగర్ అలా నడుస్తున్నాడు. ఈస్ట్వర్డ్, తూర్పు వైపు నడుస్తున్నాడు. ఎటువైపు నడుస్తున్నాడు? ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ, ఎటువైపు అనే ప్రశ్నలు యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కింద వస్తాయండి. ఈ బ్రాకెట్లో ఉన్న కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్గా ఉదాహరణకి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇది నాలుగోది. ఇదేంటంటే ఒక పని ఎన్ని పర్యాయములు రిపీట్ అయిందో చెప్తుంది. హౌ ఆఫెన్ ద వర్క్ హ్యాపెన్స్, ఎన్ని పర్యాలు రిపీట్ అయిందో చెప్తుంది. జనరలీ ఈ యాడ్వర్బ్ ఏంటంటే సబ్జెక్ట్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒకటో ఎగ్జాంపుల్, ఉమా పెర్ఫార్మ్స్, ఉమా సబ్జెక్ట్, పెర్ఫార్మ్స్ వెర్బ్, మధ్యలో ఆల్వేజ్ వచ్చింది. ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఆల్వేజ్ అంటే ఎప్పుడు పెర్ఫార్మ్ చేస్తే, ఎప్పుడు నువ్వు పూజ చేస్తావు. షీ ఆఫెన్ టెల్స్ లైస్, ఆమె ఎప్పుడు అబద్ధం అంటే ఎక్కువ సార్లు ఆడుతుంది. ఆఫెన్, తరచుగా రిపీట్గా అవుతుంది. ఆఫెన్. యూజువల్లీ విజిట్స్ ద పార్క్, ఎప్పుడు విజిట్ చేస్తాడు? యూజువల్గా చేస్తాడు. కాబట్టి ఇవన్నీ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెప్తున్నవి. చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. షీ నెవర్ కమ్స్ లేట్, కమ్స్ అక్కడ నెవర్ సబ్జెక్ట్, షీ కమ్స్ వెర్బ్, మధ్యలో నెవర్ వచ్చింది. ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. వీ సమ్టైమ్స్ క్లీన్ ద బీచ్, ఎప్పుడు క్లీన్ చేస్తాడు? కొన్నిసార్లు, సమ్ టైమ్స్. ఇవన్నీ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇవి కాకుండా బ్రాకెట్లోనే కూడా యాడ్వర్బ్ ఫ్రీక్వెన్సీగా గుర్తించుకోవచ్చు. ఇంకా ఐదోది ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. డిగ్రీ అంటే ఒక యాడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ యొక్క స్థాయిని పెంచేది. చూడండి, ఇక్కడ హీ ఈజ్ బ్లాక్, అతడు నల్లగా ఉన్నాడు అంటే ఒక ప్రొనౌన్ ఎలా ఉందో చెప్పింది కాబట్టి బ్లాక్ యాడ్జెక్టివ్. ఇప్పుడు దానికి వెరీ అనే పదం ముందు చేరింది. వెరీ బ్లాక్ అంటే ఇది
యాడ్వర్బ్ అవుతుంది వెరీ. షీ వర్క్స్ హార్డ్, ఆమె ఎలా వర్క్ చేస్తుంది హార్డ్, సో హార్డ్ అనేది యాడ్వర్బ్. దాని ముందు సో వచ్చింది, సో హార్డ్ అంటే హార్డ్ యొక్క స్థాయిని సో పెంచింది, అందుకే ఇది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ సో అనేది. దే ఆర్ టూ డల్, డల్ అనేది యాడ్జెక్టివ్, ఎంత డల్ టూ, వాళ్ళ స్థాయి పెరిగింది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అది ఆ డిగ్రీకి ఎందుకు వెళ్తారు. ఇట్ ఈస్ క్వైట్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లీ యాక్చువల్గా మనకి యాడ్వర్బ్ అనుకోండి, క్వైట్ అనేది స్థాయిని పెంచింది కాబట్టి వెరీ, సో, టు, క్వైట్, ఫుల్లీ, హోలీ, టోటల్లీ, కంప్లీట్లీ, ఇవన్నీ యాడ్వర్బ్ ఆఫ్. చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ ఇంటరాగేషన్ అంటే ప్రశ్న. ఇంటరాగేషన్ అంటే ఒక ప్రశ్న వేర్తో, వెన్తో, హౌతో, వైతో స్టార్ట్ అయితే వాటిని ఇంటరాక్టివ్ యాడ్వర్బ్స్ అంటారు. ఉదాహరణ చూడండి, వేర్ డూ యూ గో, వేర్ ఇంటరాక్టివ్ యాడ్వర్బ్. హౌ డిడ్ హీ కమ్ హియర్, ఇది కూడా ఇంటరాక్టివ్ యాడ్వర్బ్, క్వశ్చన్ మార్కే. వై హ్యాజ్ షీ కమ్ లేట్, ఇది కూడా అంటే వేరు, హౌ, వై, ఇవన్నీ ఇంటరాక్టివ్ యాడ్వర్బ్స్. ఇవి కాకుండా రిలేటివ్ యాడ్వర్బ్స్, అవే వర్డ్స్ మళ్ళీ ఇక్కడ చూడండి, వేరు, వెన్, హౌ, వై, ఇవి రిలేటివ్ యాడ్వర్బ్స్. అయితే డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్ మార్క్స్తో ఉంటాయి, ఇక్కడ అలా కాదు, ఒక నౌన్ పక్కన వస్తాయి. చూడండి, ద ప్లేస్ వేర్, ద రీజన్ వై, ఇక్కడ చూడండి ప్లేస్, ద ప్లేస్ నౌన్, నౌన్ పక్కన వేరు వచ్చింది. అలాగే ద రీజన్ అనేది నౌన్, నౌన్ పక్కనేమో వై వచ్చింది. కాబట్టి ఇవి ఇలా నౌన్ పక్కన వస్తే రిలేటివ్ యాడ్వర్బ్స్ అంటారు, క్వశ్చన్ మార్క్స్ వస్తే ఇంటరాక్టివ్ యాడ్వర్బ్స్ అంటారు. ఆ 4 వర్డ్సే. ఇంకా యాడ్వర్బ్ ఆఫ్ రీజన్, యాక్చువల్గా మీకు చెప్పాను, యాడ్వర్బ్ అనేది సబ్జెక్ట్కి మెయిన్ వర్బ్ మధ్యలో వస్తుంటుంది. ఈ రీజన్ అనేది హెన్స్, బికాజ్, ఫర్, దేర్ ఫోర్ అనేవి ఈ సబ్జెక్ట్కి మెయిన్ వర్బ్ మధ్యలో వాడినట్లయితే వీటిని యాడ్వర్బ్ ఆఫ్ రీజన్గా మనం చెప్పుకుంటాము. చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ ఎఫ్రిమిటీ అన్న యాడ్వర్బ్ ఆఫ్ కన్ఫర్మేషన్ అన్న ఒకటే. ఇక్కడ ఏమవుద్దంటే అగ్రిమెంట్ని తెలియచేస్తాయి. ఎస్, షూర్, సర్టన్లీ, బై ఆల్ మీన్స్, ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ, ఈ వర్డ్స్ అన్ని కన్ఫర్మేషన్ తెలియచేస్తాయి అన్నమాట. అలాగే యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ చూసినట్లయితే మనకి ఏంటంటే నో ఒకటి, నాట్ ఒకటి, ఈ రెండింటిని యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ అంటారు. అయితే ఇక్కడ మనకు వచ్చి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఐడెంటిఫై ది సెంటెన్స్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ని గుర్తించమన్నారు. ఇందులో హీ ర్యాన్ ఫాస్ట్, హీ కేమ్ ఎస్టర్డే, షీజ్ వెరీ క్లవర్, హీ స్టేస్ హియర్. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. హీ ర్యాన్, అతను పరిగెత్తాడు. హౌ, ఎలా పరిగెత్తాడు, ఫాస్ట్. హీ కేమ్ ఎస్టర్డే, హీ కేమ్ వెన్, ఎప్పుడు వచ్చాడు, ఎస్టర్డే, నిన్న. షీజ్ వెరీ క్లవర్, క్లవర్ అనేది యాడ్జెక్టివ్, దాని స్థాయిని వెరీ పెంచింది, ఇది వెరీ అనేది ఒక యాడ్వర్బ్. హీ స్టేస్ హియర్, అతను స్టే చేసాడు ఎక్కడ, హియర్, ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఎక్కడ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, 4వది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. క్లవర్ని స్థాయి పెంచింది కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. హీ కేమ్ ఎస్టర్డే, అతను నిన్న వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, యాడ్వర్బ్ ఆఫ్ టైము. హీ ర్యాన్ ఫాస్ట్, ఎలా పరిగెత్తాడో, హౌ, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. కాబట్టి హీ ర్యాన్ ఫాస్ట్, రైట్. చూడు, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 6వది కంజంక్షన్స్. కంజంక్షన్ అనే టాపిక్ని మన క్లాజులతో లింక్ చేసి చెప్పాం. అయినా ఇక్కడ కంజంక్షన్ గుర్తుపెడితే చాలు కాబట్టి ఆ కంజంక్షన్ ఇక్కడ ప్రస్తావిస్తాం ఓన్లీ. ఇక్కడ చూడండి, కంజంక్షన్ అంటే 2 వర్డ్స్ని లేదా 2 ఫ్రేజెస్ని 2 క్లాజెస్ని కలిపేదే కంజంక్షను. ఈ కంజంక్షన్లు 2 రకాలు, కోఆర్డినేట్ కంజంక్షన్లు, సబార్డినేట్ కంజంక్షన్లు. కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే ఈక్వల్ ర్యాంకులో ఉండే వర్డ్స్ని, ఫ్రేజెస్ని, క్లాజెస్ని కలుపుతుంది. అయితే ఇవి 4 రకాలు. అడ్వర్సేటివ్ కంజంక్షను, ఇల్లేటివ్ కంజంక్షను, క్యుములేటివ్ కంజంక్షను, ఆల్టర్నేటివ్ కంజంక్షను. మొదటి అక్షరాలన్నీ తీసుకుంటే ఏ, ఐసిఏ, వీటినే ఎయికా అని మనం గుర్తుపెట్టుకోమన్నాం. అడ్వర్సేటివ్ అనగా రీజన్కి వ్యతిరేకమైన ఫలితం వస్తూ ఉంటుంది. అంటే దాని వర్క్డ్ హార్డ్, డాష్ ఈ ఫెయిల్, అతను హార్డ్ వర్క్ చేశాడు కానీ ఫెయిల్ అయిపోయి, కానీ అని పదం వచ్చింది కాబట్టి బట్, ఎట్, స్టిల్, హౌఎవర్, వేరజ్, నెవర్, ఇవన్నీ కూడా ఈక్వల్ వర్డ్సే బట్కి. కాబట్టి ఇవి యాడ్వర్సేటివ్ అంటే నెగిటివ్ రీజన్ వచ్చినప్పుడు వస్తాయి. రెండోది ఇల్లేటివ్ కంజంక్షన్, అంటే రీజన్కి ప్రాపర్ రిజల్ట్ వస్తే ఇల్లేటివ్ కంజంక్షన్ అంటారు. అటువంటిప్పుడు ఏంటి, హీ వర్క్డ్ హార్డ్, హీ గాట్ జాబ్, హార్డ్ వర్క్ చేసి అందుకే జాబ్ వచ్చింది అంటే సో వాడతాం. సో అన్నా, దేర్ ఫోర్ అన్నా, ఫర్ అన్నా, హెన్స్ అన్నా, దెన్ అన్నా, అండ్ దెన్ అన్నా ఇల్లేటివ్ కిందకి వెళ్తాయి. క్యుములేటివ్ కంజంక్షన్స్ ఒక అంశాన్ని మరొక అంశాన్ని వేరు చేస్తాయి, అంటే కలుపుతాయి. ఎలాగంటే హీఈజ్ ఏ టైలర్, హీఈజ్ ఏ మేషన్, హీఈజ్ ఏ టైలర్ అండ్ మేషన్ రెండును ఎండ్. హీఈజ్ నాట్ ఓన్లీ టైలర్ బట్ ఆల్సో మేషన్, ఒకదానికి ఒకటి కలిపేవి క్యుములేటివ్ కంజంక్షన్ అవుతాయి. ఇంకా ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ అంటే ఇవి విడగొడతాయి, సపరేట్ చేస్తాయి. ఎయిదర్ రవి ఆర్ హిజ్ బ్రదర్,
విల్ కమ్. ఎవరో ఒకరే, ఎదురు కాదు, అక్కడ ఎవరో ఒక్కరే వస్తారని అర్థం. అందుకే ఆరు, నారు, ఎయిదర్ ఆరు, నైదర్ నారు, ఆర్ఎల్స్, అదర్వైజ్, ఇవన్నీ ఆల్టర్నేటివ్ కంజక్షన్స్. చూడండి, సబార్డినేట్ కంజక్షన్ ఇవి 9 రకాలు ఉంటాయి. వీటికి ఒక కోడ్ చెప్పాను, సిఆర్పి మండల్ టీమ్. సీల్ 3, ఆర్లు 2, పీల్ 2, M1, T1 కంజక్షన్ టాపిక్ అక్కడ చెప్పినప్పుడు చెప్పాను. ఇక్కడ ఓన్లీ మనం గుర్తించడానికే 3 సీలు: కండిషన్, కన్సెషన్, కంపారిజన్. ఇఫ్, అన్లెస్, ఇన్ కేసు, ఇవి కండిషన్ తెలియజేస్తాయి. కన్సెషన్ వీటినే కాంట్రాస్ట్ అంటారు. దో అయినప్పటికీ, ఆల్ దో, ఈవెన్ దో, ఇవి ఇందులోకి వెళ్తాయి. కంపారిజన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వస్తుంది. కంపారిటివ్ డిగ్రీలో ధ్యానం, పాజిటివ్ డిగ్రీలో యాజు, సోయాజు. ఇంకా రీజన్ చెప్పేవి, కారణాన్ని చెప్పే యాజు, సిన్సు, బికాజు. రిజల్ట్ అంటే ఎఫెక్ట్ అని చెప్పేవి, సో దట్ ఐఫన్తో, సచ్ దట్ ఐఫన్తో. అలాగే ప్లేస్ అని చెప్పేవి, వేరెవర్. అలాగే పర్పజ్ అని చెప్పేవి, సో దట్ ఐఫన్ లేకుండా సెంటర్లో వస్తారు. వెనకాల మోడల్ వెర్బ్ ఉంటుందని కూడా అక్కడ చెప్పాను. ఇన్ ఆర్డర్ దట్. అలాగే లెస్ట్ వస్తే వెనకాల షుడ్తో వస్తూ ఉంటుందని చెప్పాను మీకు అక్కడ. తర్వాత టైం ఇంటికి వచ్చేసి కంజక్షన్ చాలా ఉన్నాయి. వెన్, యాజ్ సూన్ యాజ్, ఆఫ్టర్, బిఫోర్, వైల్, అంటిల్, సిన్స్, యాజ్ లాంగ్ యాజ్, నో సోనర్ దాన్, హార్డ్లీ, వెన్, స్కార్స్, ఇవన్నీ టైంని ఇండికేట్ చేస్తాయి. అయితే ఇక్కడ మిత్రులు మీరు గమనించాల్సింది ఏంటంటే, యాజు, సిన్స్ ఉన్నాయి కదా, అవి అక్కడ కూడా వచ్చే రీజన్ దగ్గర కూడా వస్తే టైం దగ్గర కూడా వస్తుంటాయి. కాబట్టి ఇవి కంజక్షన్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ప్రపోజిషన్ అంటే ఏ వర్డ్ అయితే నౌను లేదా ప్రొనౌన్కి ముందు వచ్చి వాటితో మిగతా వర్డ్స్కి రిలేషన్ చేస్తాయో అది ప్రపోజిషన్. ఎగ్జాంపుల్, హీ ఆర్గ్యూడ్ విత్ మీ. అక్కడ మీ ప్రొనౌన్ ముందు విత్ వచ్చింది కాబట్టి విత్ ప్రపోజిషన్. హీ ఫెల్ ఆఫ్ ద ల్యాడర్ అనేది నౌన్కి ముందు ఆఫ్ వచ్చింది, ఇది మనకు ప్రపోజిషన్. షీ కంగ్రాచులేటెడ్ ఆన్ మై సక్సెస్. ఆన్ మై సక్సెస్ ఇది నౌన్ అయితే ఆన్ ప్రపోజిషన్. అయితే ఈ ప్రిపోజిషన్లో 3 రకాలు ఉంటాయి. సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ప్రైజల్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్ చూడండి, 2 అక్షరాల నుంచి వరుసగా వెళ్ళాం. ఇన్ను, ఆను, ఆఫ్, ఎట్, బై, టు, యాజ్, ఫర్, బట్, అవుట్, విత్, ఆఫ్, ఇవన్నీ 3 అక్షరాల ప్రిపోజిషన్స్. అలాగే ఇంకా మోర్ దాన్ 3: ఓవరు, అండరు, త్రూ, సిన్స్, బిట్వీన్, ఆఫ్టర్, బిఫోర్. అంటే ఇవి కంజక్షన్లోను, ప్రిపోజిషన్లోను యాడ్వర్బ్ కూడా వస్తాయి ఆఫ్టర్, బిఫోర్. జాగ్రత్తగా చూడండి. అలాగే కాంపౌండ్ 2 కలిసి వస్తాయి, లేదా ఏతో స్టార్ట్ అవుతాయి, బిఈతో స్టార్ట్ అవుతాయి. ఇంటూ, వితౌట్, విత్ ఇన్, అవుట్ ఆఫ్, అవే, ఎహెడ్, బిలో, బియాండ్, బిసైడ్, బిహైండ్. ఇవన్నీ మన కాంపౌండ్ ప్రిపోజిషన్లో తీసుకుంటే ప్రేజల్ ప్రిపోజిషన్ చివరిన ప్రిపోజిషన్ అంటే అవుతాయి. బిసైడ్స్, పార్ట్ ఫ్రమ్, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, అకార్డింగ్ టు, ఇన్ అకార్డెన్స్ విత్, అలాంగ్ విత్, ఏ హెడ్ ఆఫ్. ఇవన్నీ కూడా మనకు ప్రిపోజిషన్లో రకాలండి. ఇంటర్జెక్షన్స్ ఒక పర్సన్ యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్స్ లేదా స్ట్రాంగ్ ఎమోషన్ తెలిపేవి ఇంటర్జెక్షన్స్. ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్స్క్లమేషన్ మార్క్తో ఉంటాయి. అయితే ఈ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అంటే ఏంటి? మనం ఆశ్చర్యంగా ఉండడం, సర్ప్రైజ్. అలాగే ప్లెజర్, సంతోషం. పెయిన్, బాధ. సారో, దుఃఖం. అటెన్షన్, మన వైపు అటెన్షన్ చేసినప్పుడు. అలాగే భయపడినప్పుడు, స్కారింగ్, రిగ్రెట్, చింతిస్తున్నప్పుడు. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఫీలింగ్స్ వస్తుంటాయి. అలాంటి ఎమోషన్స్ ఏమున్నాయి చూడండి. సర్ప్రైజ్ అయితే వాట్, హో, హే, వావ్, బ్రావో, ఇవి సర్ప్రైజ్ చెప్తాయి. ప్లెజర్, సంతోషం చెప్పేవి. హే, యహూ, హురే, ఇవి సంతోషాన్ని చెప్తాయి. పెయిన్, ఔచ్ అనే పదం తెలియజేస్తుంది. సారో, అలాస్ అనే పదం తెలియజేస్తుంది. ఎవరినైనా మన వైపు అటెన్షన్ చేయాలంటే లిషన్, హిస్ట్, ఎహం అనే పదాలు యూజ్ చేస్తాం. భయపెట్టేటప్పుడు హూ అనే పదాలు వాడతాం. అలాగే చింతిస్తున్నప్పుడు హే, ఏ అనే పదాలు యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఇంటర్జెక్షన్స్ వీటికి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. మన ఇక్కడ ఒక 9 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. ఎలా ఈ బిట్ వస్తుంది అని ఫామ్ అవడం కోసం, ఐడియా కోసం. వాట్ హ్యాజ్ హీ నాట్ కమ్ యెట్. ఇక్కడ వాట్ అనేది ఆశ్చర్యార్థం ఉంది కాబట్టి ఇంటర్జెక్షన్. అదే ఈ క్రింది వాటిలో అట్రాక్టింగ్ ఎడ్జ్ తెలియచేయడానికి ఏ ఇంటర్జెక్షన్ వాడతారంటే చూడండి, హే, హో, ఎర్రర్, హిస్ట్ అనేది అట్రాక్టింగ్ అటెన్షన్. అలాగే కంగ్రాట్స్ అని మనల్ని ఎవరైనా అభినందించినప్పుడు అది ఇంటర్జెక్షనే అవుతుంది. అలాగే బికాజ్ యూ ఒక ప్లేట్ మిస్సెస్ ద ట్రైన్. ఇక్కడ బికాజ్ రిప్లేస్ చేసేది
అంటే లేట్గా లేవడం కారణంగా మిస్ అయ్యాడు, రీజన్ అని చెప్తుంది. రీజన్ దగ్గర బికాజ్ వాడచ్చు, యాజ్ వాడచ్చు, సిన్స్ వాడచ్చు. కాబట్టి ఇక్కడ సిన్స్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. చూడండి, పికౌట్ ద సెంటెన్స్ విచ్ సిన్స్ యూజ్డ్ యాజ్ ఎ కంజంక్షన్. సిన్స్ని కంజంక్షన్గా అలా ఉపయోగిస్తుంది. అంటే కంజంక్షన్ ఉపయోగించే సెంటెన్స్ ఏదని అడిగాడు. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ మండే. ఈ సిన్స్ వెనకాల మండే అనే ఒక నౌన్ వచ్చింది కాబట్టి నౌన్ ప్రొనౌన్ ముందు వస్తుంది ప్రిపోజిషన్. సో మొదటి ఎగ్జాంపుల్లో ప్రిపోజిషన్, రెండో ఎగ్జాంపుల్లో సిన్స్ తర్వాత ఎస్టర్డే వచ్చింది, ఇది కూడా నౌనే కాబట్టి ప్రిపోజిషన్. అలాగే నాలుగో ఎగ్జాంపుల్లో చూడండి, సిన్స్ లాస్ట్ వీక్, ఇది కూడా నౌన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ మూడు చోట్ల సిన్స్ అనేది ప్రిపోజిషన్గా ఉంది. మరి కంజంక్షన్ అంటే రెండు క్లాజులు కలపాలి. ఐ హ్యావ్ నాట్ సీన్ ఇదో క్లాజు, సబ్జెక్ట్ వెర్బ్తో ఉంటే క్లాజు. అలాగే సిన్స్ తర్వాత ఈ లెఫ్ట్ హోమ్, ఈ సబ్జెక్టు లెఫ్ట్ హోమ్ ప్రెడికేట్, కాబట్టి రెండు క్లాజులు కలిపింది కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్. అలాగే చూస్ ద సబార్డినేట్ కంజంక్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్. చూడండి, సబార్డినేట్ కంజంక్షన్ 9 రకాలు చెప్పాం. ఆ 9 రకాల్లో ఏది ఉందో అని అడిగాడు. అలాగే కోఆర్డినేట్ కంజంక్షన్ 4 చెప్పాను. సో దేర్ ఫోర్ హెన్స్, ఇవన్నీ కోఆర్డినేట్ కంజంక్షన్ అయితే తో ఒక్కటే సబార్డినేట్ కంజంక్షన్. చూడండి, పిక్ అవుట్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ఆఫ్టర్ యూజ్డ్ యాజ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ వెనకాల ఉండాలంటే వెనక నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండాలి. చూడండి, ఫాదర్ అరైవ్డ్ సూన్ ఆఫ్టర్, ఆ తర్వాత లోనే వచ్చేస్తాడు. ఎప్పుడు వచ్చాడంటే ఇది సూన్ ఆఫ్టర్ యాడ్వర్బ్ అవుతుంది. అలాగే షీ కేమ్ ఆఫ్టర్ ఐ హ్యావ్ స్లెప్ట్. ఆఫ్టర్ కంజంక్షన్, ఎందుకంటే షీ కేమ్ ఇదో క్లాజు, ఐ హ్యావ్ స్లెప్ట్ ఇదో క్లాజు, రెండు క్లాజులు కలుపుతుంది కాబట్టి ఆఫ్టర్ ఇక్కడ 3 ఎగ్జాంపుల్లో కంజంక్షన్ అవుతుంది. అలాగే 4 ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఈ హ్యాడ్ రీచ్డ్ హీ మెట్ మీ. ఆఫ్టర్ తర్వాత ఈ హ్యాడ్ రీచ్డ్ ఇదో క్లాజు, హీ మెట్ మీ క్లాజు, రెండు క్లాజులు కలపడానికి కంజంక్షన్ ఇక్కడ బిగినింగ్లో ఉంది, 3 ఎగ్జాంపుల్ మధ్యలో ఉంది. ఆఫ్టర్ ఏ మంత్ ఇదొక ప్రేజ్, ఏ మంత్ అనేది నౌన్కి ముందు వచ్చింది కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ ప్రిపోజిషన్ అవుతుంది. అలాగే 8వ ఎగ్జాంపుల్, హీ బారోడ్ మనీ డాష్ ఫ్రెండ్, అంటే ఫ్రమ్ ఫ్రెండ్ ప్రిపోజిషన్ కదా, ఫ్రెండ్ నుంచి అడిగాడు. అలాగే ఇట్ ఈజ్ పెయిర్ ఆఫ్ అన్ యాడ్వర్బ్ ఆ ఫ్రీక్వెన్సీ తెలిపే పెయిర్ ఏది. హియర్ దేర్ ఇది ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. ఎస్టర్డే టుమారో ఇది టైంని ఇండికేట్ చేస్తుంది. నవ్ అండ్ దన్ ఇది కూడా టైంని ఇండికేట్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా రిపీట్ అవ్వాలి కాబట్టి ఆల్వేజ్ యూజువల్లీ వస్తుంది. అలాగే ఐ ర్యాన్ హార్డ్, అండర్లైన్ హార్డ్. హార్డ్ అనేది ఏ భాష భాగమని అడిగాడు. ఐ ర్యాన్ నేను పరిగెత్తాను. హౌ ఎలా పరిగెత్తాను అంటే ఎలా వచ్చింది కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది, యాడ్వర్బ్ కింద తీసుకోవాలి. ఓకేనండి.